క్రీస్తునందు ప్రియమైన అందరికీ యేసునామం పేరిట వందనాలు. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. దేవాది దేవుడికి స్తోత్రం. ఇండిపెండెన్స్ డే గురించి దేవుడు చక్కగా వాక్యము ద్వారా వాగ్దానం ఇచ్చి వివరిస్తున్నారండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముందుగా ఇచ్చిన వాగ్దానం గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి మామూలుగా అయితే సమరయోధులు, ఈ దేశ అధినేతలు అందరూ కలిసి తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్రంను బట్టి మనకు స్వతంత్రం వచ్చింది అని అనుకుంటామండి. కానీ బైబిల్ పరంగా చూస్తే మనకు స్వతంత్రత వచ్చి ఉన్నది అని అంటున్నాడు దేవుడు. మరి ఆ స్వతంత్రత ఎలా కలిగింది అని అంటే 4వ అధ్యాయంలో నుంచి కూడా 21వ వచనం నుంచి కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. ధర్మశాస్త్రమును లోబడి ఉండగోరుల వారలారా మీరు సత్యమును తెలుసుకోండి అని మాట్లాడుతూ, ఒకడును రాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగినట్లు వ్రాయబడి ఉన్నది కదా అని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తూ, దేవుడు అంటున్నాడు, హాగరు ద్వారా పుట్టినవాడైతే దాసత్యములో ఉన్నవాడు, శరీరమును బట్టి పుట్టినవాడు, కానీ శారా వలన పుట్టినవాడు వాగ్దాన పుత్రుడై ఉన్నాడు అని దేవుడు సెలవిస్తూ చాలా చక్కగా మాట్లాడుతూ, ఆ తర్వాత 28వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన కుమారులమై ఉన్నాము. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది అని దేవుడు ఎంతో చక్కగా ఈ అధ్యాయం అంతా వివరించి మాట్లాడుతూ 5వ వచనానికి వచ్చి, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు స్వతంత్రతని ఇచ్చాడండి. ఎందుకంటే దాసి పిల్లల మనం కాదండి, పాపములో లేము. అంటే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి ఉన్నాము కనుక మనమందరము దేవుడిచ్చిన స్వాతంత్రముతో వాగ్దాన పుత్రులై ఉన్నాం. కాబట్టి ఈ వాక్యంలోని కృప మనకందరికీ అనుగ్రహించారు.